హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నేను బెల్ట్ షాపులు గుర్తుందండి మీకు? బెల్ట్ షాపులు అండి. బెల్ట్ షాపులు గుర్తున్నాయా? గుర్తుంటే కనుక గుర్తుందని కామెంట్ చేయండి. ఆ బెల్ట్ షాపులు ఎప్పుడు గుర్తుందో కామెంట్ చేయండి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో కూడా బెల్ట్ షాపుల గురించే. ఇదేంట్రబ్బా బెల్ట్ షాపులు మేము ఎప్పుడే ఉన్నాం ఈ మాట. ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాల్లో మేము ఎప్పుడు బెల్ట్ షాపులు అనేవి వినలేదే, ఆ మాట మేము మర్చిపోయాం. మళ్ళా బెల్ట్ షాపులు గుర్తు చేస్తున్నాడేంటి సునీల్ అని మీరు అనుకో చాలామంది. కాబట్టే గుర్తు చేస్తున్నాను కాబట్టే ఈ వీడియో బెల్ట్ షాపుల గురించి మాట్లాడబోతున్నాం. మరలా రాబోతున్నటువంటి బెల్ట్ షాపులు, వాటి విధి విధానాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, బెల్ట్ షాపులు గొడవ మళ్ళీ ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నాడు సునీల్ అనే విషయాలు మీకు చెప్పబోయే ముందు నాదో రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీ ఏదైనా కానీ న్యాయం, నీతి, నిజాయితీ ఉంటేనే మాత్రమే, ఆధారాలు ఉంటే మాత్రమే నేను మీ ముందుకు వీడియో తీసుకురావడం జరుగుతుంది. మీకు ఉపయోగపడేది అయితేనే వీడియో చేస్తుంటాను. మర్చిపోవద్దు, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేదు. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చెప్పింది వాస్తవమా కాదా ఆలోచించండి. అప్పుడే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చదవడమే కాదు, నాతో పాటు చాలామంది చదివే అవకాశాన్ని కల్పించండి. అది నేను మిమ్మల్ని అడిగేది. నిజంగా ఏంటంటే బెల్ట్ షాపులు, నిజంగా బెల్ట్ షాపులు నేను మళ్ళీ గుర్తు తెస్తున్నానా లేకపోతే బెల్ట్ షాపులు రాబోతున్నా ఏంటనేది చెప్తాను చూడండి. ఏంటంటే కర్ణాటక నుంచి, గోవా నుంచి ఈ నెల రోజుల్లో కర్ణాటక గోవా నుంచి చాలా మద్యం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అలా అంటే కనుక తెలుగుదేశం కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఏమంటారంటే, లేదు ఇది ఆల్రెడీ ఏంటి వైసీపీ కోవట్ అయి ఉంటాడు, అందుకే ఎలాంటి మాటలు మాట్లాడుతాను అనుకుంటాను. లేదండి, యథార్థం వాస్తవాలు ఉన్నాయి కాబట్టి అతి త్వరలో మీ ముందుకు రాబోతాయి. కొంచెం కాన్ఫిడెన్షియల్ అయినా సరే మొత్తం మీదకి ఇది వాస్తవం వెలుగులోకి వచ్చే సమయం దగ్గర పడింది. ఎందుకంటే కర్ణాటక, గోవా నుంచి భారీగా అక్రమ మద్యం అయితే కనుక అక్రమ మద్యం సక్రమంగా తీసుకొస్తున్నారు. నిజంగా అండి, ఎలా అంటే మాఫియా తరహాలో టీడీపీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఏర్పడి మాఫియా తరహాలో ఏర్పడి ఆ అక్రమ మద్యం గోవా నుంచి, కర్ణాటక నుంచి తరలించడం జరుగుతుంది అనేది కనుక ఒక విభాగం తెలియజేస్తుంది. కర్ణాటక, గోవా నుంచి మద్యాన్ని అక్రమంగా దిగుమతి చేసుకుని కాసులు పంట, మామూలుగా కాదండి, కాసులు పంట పండిస్తున్నారు అనేది చెప్పొచ్చు. భారీ ఎత్తులో ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టడం జరుగుతుంది, జరగబోతుంది అనేది చెప్పడం జరుగుతుంది. లారీ ఏదైతే లారీలో తరలిస్తున్నారో గోవా నుంచి కానీ కర్ణాటక గోవా నుంచి లారీలో తరలిస్తున్న మద్యానికి ఆ లారీ నెంబర్లు ముందుగానే పోలీసులకి చేరవేసి తమ అధికారాన్ని హుకుం జారీ చేసి ఏంటి కొన్ని సంఖ్యలు వాళ్ళకు పంపించి ఆ నెంబర్ల గల లారీలను ఆపొద్దు అనే హుకుంని జారీ చేసి వాటిని యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్కి రాణిస్తున్నారనేది ఒక చాలామంది అంటే చాపకన్న నీరులాగా మాట్లాడుకుంటున్న మాటలు అనమాట. అంతేకాదండి, కర్ణాటకలోని ఆళ్లగడ్డ, పత్తికొండ, ఆలూరు, ఆధోని, మంత్రాలయం, కోడూరు అలాగే పలు నియోజకవర్గాల్లో ఈ మద్యం సరఫరా విచ్చలవిడిగా జరుగుతుందని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదండి, ఆళ్లగడ్డలో కర్ణాటక నుంచి 3 లారీల సరుకు అక్రమ మద్యం ఆల్రెడీ ఇప్పటికే దిగుమతి అయ్యింది అని ఆ నోట ఈ నోట వినిపిస్తున్న మాటలు ఇవి. కాబట్టి ఈ దండాలో కొంతమంది ఎమ్మెల్యేలు, అలాగే కొంతమంది నాయకులు, కొంతమంది బడా వ్యాపారస్తులు కూడా దీంట్లో ఉన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మద్యం షాపులు ఉన్నాయో, ప్రభుత్వ మద్యం షాపులు ఆడుకునే ఈ బెల్ట్ షాపులు అనేవి లేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ మద్యం షాపుల్లో మందు కొనకుండా ఈ బెల్ట్ షాపుల్లో మందు కొని తాగడం ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని కొన్ని వార్తలు కూడా ఆల్రెడీ పుంకాలుగా రావడం మనం చూస్తున్నాం. కాబట్టి అంతే కదండి, 2000 గోవా ఏదైతే బ్రోవరేజీ కంపెనీ నుంచి సంబంధాలు ఉన్నాయి, గోవా నుంచి వచ్చే మద్యానికి బ్రోవరేజీ అనే సంస్థ నుంచి కొన్ని సత్సంబంధాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక నాయకుడికి, ఎవరంటే కనుక కర్నూలు జిల్లాలో మద్యం వ్యాపారంలో ఆరితేరిన ఒక మంత్రి అయితే ఉన్నారు. ఆయన ద్వారా, ఆయన ఇలాకాలో, ఆయన కనుసన్నలతో ఆంధ్రప్రదేశ్లోకి ఆ మద్యం యథేచ్ఛగా వస్తుంది అనేది చాలామందికి తెలిసిన విషయం, కానీ బహిర్గతం కాలేదంతే తేడా. కాబట్టి ఆ మంత్రి అండదండలతోటి ఈ బ్రోవరేజ్ కంపెనీకి సంబంధంలో ఉండడం బట్టి అక్కడి నుంచి మద్యం ఇక్కడికి తరలిస్తున్నారు అనేది చాలామంది మాట్లాడుకుంటున్న మాట. అంతేకాదండి, 2014 ఉదాహరణకి 2014 డిసెంబర్లో టీడీపీ ప్రభుత్వంలో ఉండగానే గోవా నుంచి కర్నూలు జిల్లాకి వస్తున్న ఒక కంటైనర్ మద్యాన్ని గుత్తి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు అప్పట్లో. కాబట్టి ఆ వార్త చాలా హల్చల్ చేసింది. ఆ సీజ్ చేసిన అధికారులు ఆ మద్యాన్ని సీజ్ చేసి ఎక్కడి నుంచి వస్తుందని గోవా వెళ్ళి విచారణ చేయగా ఈ బ్రోవరేజీ అనే సంస్థలో అంతా కల్తీ మద్యమే, ఒక్కడ కూడా నాణ్యమైన సరుకు లేదు, మొత్తం డమ్మీ అనమాట. కాబట్టి ఈ మద్యం
ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్నారనే విషయం గమనించి దాన్ని మొత్తం సీజ్ చేయాలి, దాని మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అనుకున్న టైంలో ఏంటంటే మంత్రి గారి కదా యువతలు ఉంది, అవతల వాళ్ళు కూడా పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు కాబట్టి ఆటోమేటిక్గా కేసు కాస్త నీరు గారిపోయింది అప్పట్లో. కాబట్టి అదే సంస్థ, అదే బ్రోవరేజీ సంస్థ నుంచి, అదే కంపెనీ నుంచి మరలా యథేచ్ఛగా మద్యం దిగుమతి ఆంధ్రప్రదేశ్లోకి అవుతుంది. ఇప్పుడు ఎవరు అండదండలతో వస్తుందంటారు? అది మీ విజ్ఞప్తిగా వదిలిపెడుతున్నా. అంతే కదండి, అప్పట్లో ఆ కేసు నీరుగార్చడానికి ఏదో ముగ్గురిని అరెస్ట్ చేసి మమ అని విధించేశారంత ఆ కేసుని. కాబట్టి ఇప్పుడు విచారణ ఏదైతే మంత్రి గారు ఎలా కాలం నడుస్తున్నటువంటి ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని మరి పట్టించుకుంటుందా ఈ గవర్నమెంట్? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈ బెల్ట్ షాపులు మరిన్ని అంటే డైరెక్ట్గా ప్రభుత్వ మద్యం దుకాణాల పక్కనే ప్రారంభిస్తున్నారని చాలామంది మందుబాబులు మాట్లాడుకున్నమాట. చాలామంది ఆల్రెడీ చాలామందికి తెలిసింది. కాబట్టి చాపు కింద నీరు ఇలా ప్రవహిస్తున్న ఈ కుంభకోణాన్ని ఏమైనా సరే దీన్ని వెలుగులో తీసుకొస్తారా ఏంటి, దీని గురించి ఏమన్నా డిస్కస్ చేస్తారా లేదా అనేది చాలామంది మాట్లాడుకున్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే చాలా హానెస్టీగా అయితే కనుక చాలా మాటల మట్టిగా మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం కాబట్టి దీని మీద కూడా కఠిన చర్యలు ఏమైనా తీసుకుంటుందా లేదా అనేది మేము కూడా చూడాల్సిందే. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏదైతే నేను చెప్తున్నానో ఈ బెల్ట్ షాపులు దండ మళ్ళీ తెర మీదకి వస్తే కనుక ఈ ప్రభుత్వ మద్యం ఏదైతే ఉందో అది మొత్తం మూసివేసుకోవాల్సి వస్తున్న పరిస్థితి అయితే కనుక ఏర్పడుతుంది. చూస్తున్న మీరందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద నేను కోరుతున్నా. కాబట్టి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందు ఖచ్చితంగా పక్కాగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.